ఒక 3-4 రోజుల నుంచి కర్మగాలి ఆ కొన్ని ఛానల్స్ కనుక పెట్టామంటే ఎక్కడ లేని న్యాయమూర్తులు, ఎక్కడ లేని శుద్ధపూసలు, వెన్నపూసలు, సభాషేర్లు, అసలు మామూలుగా లేదన్నమాట. ఆ కర్మ ఏంటంటే ఇదే రంగంలో ఉండి కూడా మేము ఏమాత్రం ట్రైనప్ కానీ, ఏమాత్రం అర్హత లేని, ఏమాత్రం జ్ఞానం లేని వాళ్ళు శుద్ధులు చెప్తుంటే చూస్తూ ఉండాల్సి వస్తుంది. ఇంతవరకు ఈ న్యూస్ ఛానల్స్లో పనిచేస్తున్న 2009 నుంచి మేము పనిచేస్తున్నాం. ఇంకా గట్టిగా చెప్తే 2008 నుంచి. ఎక్కడ కూడా నేను అక్కడ జర్నలిస్ట్ అని పేరు ముందు పెట్టుకోను. ఎందుకంటే ఎంతగానో న్యూస్ ఛానల్స్ అనేవి మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంటాయి కాబట్టి వాళ్ళకి కావాల్సినట్లుగా మనం రాయటమే మన పని. కాబట్టి దాన్ని జర్నలిజమా అంటే కొన్ని వార్తలు అలానే రాస్తాం, కానీ కొన్ని వార్తలు రాయలేం కదా. అందుకని ఎక్కడ పెట్టుకోం. అంటే వీళ్ళకి అదొక ఇమ్యూనిటీ కోసం అని చాలామంది ఏంటంటే జర్నలిస్టు డాష్ అని పెట్టుకుంటారు. అలా పెట్టుకోవడం ద్వారా ఏంటంటే అతను జర్నలిస్ట్ కాబట్టి అతను మాట్లాడేదానికి సాధికారికత ఉంటుంది అని జనం అనుకోవాలని. యాక్చువల్గా వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఏదన్నా కేసులు పెట్టినప్పుడు అతను మామూలు మనిషి కాదు, అంటే సాధారణ పౌరుడు కాదు, అతను ఒక జర్నలిస్ట్ కాబట్టి మీడియా రంగంలో ఉన్నాడు, వార్తా విలేకరిగా తనకున్నటువంటి అనుభవాన్ని వీడియోల రూపంలో పెడుతున్నాడు కాబట్టి మనము అతను నువ్వెవరు ఇలా మాట్లాడటానికి, విశ్లేషించడానికి, అనడానికి వీల్లేదు అని ఒక ముసుగు, ఒక రక్షణ కవచంలాగా వాడుకుంటున్నారు. కానీ జస్ట్ బికాజ్ ఆఫ్ ల్యాబియింగ్, బ్లాక్మెయిలింగ్, చీటింగ్ ఇవి చేసి వచ్చిన వాళ్ళు కూడా శుద్ధులు చెప్తుంటే నవ్వు వస్తుంది. తీర్పులు ఇచ్చేస్తారు వీళ్ళే. ఈ దేశంలో ఎవరు బతకాలో బతకూడదు వీళ్ళే తీర్పులు ఇచ్చేస్తారు. వీళ్ళ కంటికి అవతల వాడికి బుర్ర ఉంటుందని, మెదడు ఉంటుందని కోర్టులు చట్టాలు చేయాల్సింది అంటే తెలియకుండా అవతలవాడికి బుర్ర మెదడు ఉంటుందని అనుకోకుండా చట్టాలు న్యాయాలు ఉన్నాయని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా వీళ్ళే తీర్పులు ఇస్తారు. వీళ్ళే నేరారోపణ కూడా చేస్తారు, వీళ్ళే ఛార్జ్ షీట్లు వేస్తారు, వీళ్ళే బెయిల్ ఇస్తుంటారు, వీళ్ళే లొట్టపీస్ కేసు ఇది అని కొంతమందికి కితాబులు ఇచ్చేస్తుంటారు, కొంతమందికి వీళ్ళే ప్రశంసా పత్రాలు, తామ్రపత్రాలు, ఏకవీర చక్ర అవార్డులు, నీతివీర చక్రలు ఇట్లాంటివి చాలా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఆశ్రిత పక్షపాతం, వీళ్ళకి కావాల్సిన వాళ్ళు కాబట్టి వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి వీళ్ళు పురస్కారాలు ఇచ్చేస్తారు. కాదు వీడు మనవాడు కాదు, మనకు ఉపయోగపడ్డాడు, మన క్యాస్ట్ కాదు, మన వర్గం కాదు అనుకున్నప్పుడు ఇక రెచ్చిపోయి వాళ్ళ మీదకి వీలైనంత అసహ్యాన్ని, హేట్రెడ్ని, ద్వేషాన్ని అంతటినీ కురిపించేస్తుంటారు. దీనికి ఎవడో అతిథులు కాకపోయినా కొంతమంది మాత్రం అందరికన్నా తామే దిట్టలము, మాకే భుజకీర్తులు ఉండాలి, మాకే వీరదాళ్ళు వేయాలి, ఇట్లా అవతలవాడి మీద బురద చల్లటంలోనూ ఆరితేరిన విద్య ఏదైనా ఉందంటే అది మా దగ్గరే నేర్చుకోవాలి ఎవడైనా అని చెప్పేసి ఉంటారు. వాళ్ళు ఎవరో మీకు తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లే. అసలు ఏదైనా ఒక కేసు పెట్టారు అంటే ఆ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టో లేకపోతే ఇంకోటో అవన్నీ జడ్జిలు చూసుకుంటారు, పోలీస్ ఆఫీసర్లు చూసుకుంటారు. వీళ్ళే అవి పట్టేసుకొని వీళ్ళే కట్టలు పేస్టులు చేసేసుకొని నేను ఏ కేసు గురించి మాట్లాడుతున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది. వీళ్ళకి తోడు ఇంకో సత్రకాయ వెధవలు వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే వచ్చి కామెంట్ల రూపంలో తమ అసహ్యాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. వీళ్ళే నిర్ధారించేస్తుంటాడు, ఫలానా వాడు అట్లా మాట్లాడాడు, నువ్వెట్టమంత తిత్తవాడికి అని. వీడికి తెలియదు ఎవడేం మాట్లాడింది ఏంటి, అన్నీ తెలిసినట్టు మాట్లాడతారు. మళ్ళీ అన్నీ తెలిసినట్టు మాట్లాడతారు, ఎవరినేమంటానికి లేదు. అంతెందుకు ఇప్పుడు రావణ అనే ఒక వ్యక్తికి మద్దతుగా ఎవడైనా మాట్లాడుతున్నాడా? ఎప్పుడు మాట్లాడట్లా. ఎందుకు? అతను మాట్లాడిన పద్ధతి తప్పు, దాని మీద పెట్టాల్సిన కేసులు వేరుగా ఉంటాయని. బట్ అంటే అతను దేశద్రోహం చేశాడు అని ఎవరు నమ్ముతున్నారు? ఈ సోకాళ్ళు సుత్తపూసలందరూ నమ్ముతున్నారు అన్నమాట. వీళ్ళందరూ నమ్మి మనల్ని కూడా నమ్మమని చెప్పడమే కాకుండా ఇంకా నమ్మని వాళ్ళని కూడా వాళ్ళ మీద కూడా ఇలాంటి సెక్షన్లు పెట్టండి అనే స్థాయికి వస్తారు. పైగా వీళ్ళు ఎంతకి తెగించారు, ఎంతగా విలువలకి వలవలు వదిలేశారు అంటే, వలవలు వదిలేసి డ్యాన్సులు వేస్తున్నారంటే, ఒక అతను అంటాడు, ఈ సొకసమెల్లి రాంభోజీరావు అనే అతను ఏమంటాడంటే, పేరు మార్చానండి,
మేము జగన్మోహన్ రెడ్డిని విమర్శించాం కఠినమైన పదజాలంతో, కానీ అతను ఈ డిజర్వ్స్ ఇట్టాడు. ఎవడు చెప్పాడు? ఏ తీర్పు వచ్చింది ఇట్లాంటి తిట్టు అర్హుడు అని? అంటే ఏం లేదు, ఏ తిట్లు తిట్టాలన్నా కూడా నేను తిట్టాలి, అవతలోనే తిట్టాలి, నువ్వెవడివి ఇంకొకటి మీద పట్టడానికి అంటారు. అంతేగాని సహేతుకమైన విమర్శలకు ఏమైనా జవాబు ఇచ్చి సచ్చారా మీరంటే దానికే ఉండదు. మళ్ళీ ఇష్టం వచ్చినట్టు. అంటే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే, ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ మనం మంచి వాళ్ళం అనిపించుకోవాలి, పైగా వాళ్ళు అనాలి అనే తాపత్రయం ఉన్నవాళ్ళకి ఇది అంటే వాళ్ళ పార్టీల్లో చేరాలి, లేకపోతే వాళ్ళు ఏది చెప్తే అది విని భజన చేసుకుంటూ బతకాలి. మనం సొంతంగా అభిప్రాయాలు ఉండకూడదు. ఇప్పుడు దాకా ఎవడన్నా సొంత బుర్ర వాడి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద తీవ్రమైన ముద్రలు వేస్తారు. మామూలు ముద్రలు కాదు. ఇది కొన్ని పార్టీల్లో తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ 11 సీట్లతో కింద పడిపోయి ఏడుస్తోంది కదా, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఆ పార్టీని విడిచిపెట్టినా, లేకపోతే ఆ పార్టీ అధినేతకు వ్యతిరేకంగా మాట్లాడినా, ఆ పార్టీకి సంబంధించిన ఫాలోయర్లు కానీ ఇంకొకరు కానీ వాళ్ళు చేసే దాడి చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. నువ్వు అమ్ముడిపోయావనో, నువ్వు అవినీతి పంచం చేరావనో, ఇట్లాంటివి ఉంటాయి. కానీ మిగిలిన పార్టీలు ఉన్నాయి. అందులోనూ ఇంకొక పార్టీ ఉంది, ఆ పార్టీ అనునాయాలు ఉన్నారు. వాళ్ళు చేసే దాడిని పాపం తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి మిగతా వాళ్ళు ఈ మధ్యన ఆయా పార్టీల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు వాపోతూ ఉంటారు. అది వాళ్ళ నైజం అనుకొని మనం ఏం చేయలేము. ఎందుకంటే వాళ్ళే వీళ్ళందరికీ రాజకీయ భవిష్యత్తు కాదు కదా. అసలు పుట్టినప్పటి నుంచి ఉగ్గు పోసి వాళ్ళ జీవితాన్ని ఏదో చక్కదిద్దినట్టు వాళ్ళకే రైట్ ఉన్నట్టు మాట్లాడతారు. ఇది ఇప్పుడు ఈ రావణ్ కేసు సంబంధించిన విషయంలో కూడా ఎవరన్నా అతనికి కాస్త మద్దతుకు మాట్లాడినట్టుందనుకోండి, వేసేస్తారు, వాళ్ళ మెడలో వీరదాళ్ళు వేసేస్తారు. ఇల్లు కూడా ఇట్టు మారిపోయారు, అటు మారిపోయారని. అసలు అంతెందుకు, అతని తరపున వాదించిన జడ శ్రవణ్ కుమార్ గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎంతగా విమర్శించేటు. అట్లాంటి అతన్ని ఇప్పుడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డికి అమ్ముడిపోయావు అంటాడు. అంటే ఎవరు సొంతంగా బిహేవ్ చేయకూడదు. ఇలా సొంతంగా బుర్రలేదు అంటూ ఒక ఉపమానం వాడాడు ఒక పత్రికాధిపతి, ఒక వారాంత పలుకులో, అంటే వీకెండ్ పలుకుల్లో వాడాడు. మరి వాళ్ళకి ఆ టైంలో అతను వాడి తెగ జబ్బలు జరుచుకొని తెగ ఆనందపడ్డాడు కదా, నేను భలే గెలికాను వాళ్ళని అని చెప్పి. మరి ఇప్పుడేమంటారు? ఎవడి సొంత బుర్ర వాడికి ఉంటుంది కదా. పైగా నాకు తెలిసి రావణ్ అనే అతను మాట్లాడిన భాషని అందరూ ఖండించారు. మొదటి నుంచి ఖండిస్తుంది మనమే. అప్పట్లో మనల్ని కూడా చాలామందికి అమ్ముడుపోయారు, మీరు అలాంటి వాళ్ళు, మీరు ఆ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు, ఈ బ్యాచ్కి. అసలు మీరెవడు చెప్పడానికి? అది నువ్వు చెప్పినట్టు వాడెవడో పెడతాడు కామెంట్, వాడు చెప్పినట్టు మనం మాట్లాడతామా? ఇంకొకడు ఎవడో పొగుడతాడు, అతని కోసం మనం మాట్లాడతామా? ఇంకొకడు ఎవడో తెగుడతాడు, వాడి కోసం మనం మార్చుకుంటామా? సొంత బుర్రలతో మాట్లాడండి, సొంత బుర్రలతో మాట్లాడండి. మీరు మాట్లాడారు కాబట్టి మీకు ప్రతిగా ఏదైనా జవాబు వస్తుంది. లేకపోతే మీ విమర్శని మీ దగ్గర పెట్టేసుకుంటే మీకు రాదు కదా ఘాటుగా కౌంటరు. ఇక ఆ పర్సను ఏ పరిస్థితిలో ఘాటుగా మాట్లాడాడన్నది కేసులు పెట్టినప్పుడు ఆ రావణ్ అనే అతను కానీ ఇంకెవరైనా కానీ భవిష్యత్తులో కానీ గతంలో కానీ వాళ్ళ పరిస్థితులు ఏందనేది కోర్టులకు చెప్పుకుంటారు కేసులు పెడితే. లేదు మామూలుగా ఎవరైనా విలేకరులు అడిగితే వాళ్ళకి జవాబు చెప్పే సమయము, అవకాశము, ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చెప్తారు. అవన్నీ వదిలేసేసి నువ్వు పలానా శ్రవణకో, రావణకో, కావణకో, ఇంకొకరికో మద్దతు ఇస్తే ఇక నీ మీద కూడా ముద్రేస్తామంటే ఏం చేస్తాము? పైగా రావణ్ అనే పేరు పెట్టుకోవటం ఇది హిందువులకి వ్యతిరేకం అంటారు. రావణ బ్రహ్మ ఎవరు స్వామి? ఈ కశ్యప ప్రజాపతులు, మన బ్రహ్మ గారు, వీళ్ళ మనవాళ్ళు, వీళ్ళ చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ మాట అనగలరు? రావణ బ్రహ్మ ఎవరు? తను ఒక లెఫ్ట్ భావజాలంతో పార్టీని ఆ పేరు పెట్టుకొని ఉండొచ్చు, కానీ వీళ్ళందరూ ఏదో పెద్ద ఉద్ధరించే వాళ్ళలాగా. అసలు ఆ పేరు అంటే మరొక చోట గుడే కట్టుకొని పూజిస్తుంటారు కదా ఆయనకి, రావణాసుడు. రావణ బ్రహ్మకి ఒక చోట గుడే కట్టి పూజిస్తున్నారు కదా, పోయి వాళ్ళ మీద దాడులు చేయండి మీరు. ఏదో ఫలానా పార్టీ వాడే సనాతన ధర్మాన్ని కాపాడుతాడు, కొత్తగా వీళ్ళకి నేర్పుతాము అంటే 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు నిండిన వాళ్ళందరూ నోర్లు నొక్కుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు. ఇది అంటే ఈ క్షణంలో అనిపించిన భావజాలం అన్నమాట ఇది.
మరి మీరు కొన్ని రోజుల పాటు కొన్ని ఛానళ్ళకి లేదంటే కొంతమంది వ్యక్తులకి దూరంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అనేది నా అంచనా, ఆలోచన, అభిప్రాయం.